వెల్కమ్ టు చిన్ని స్పేస్. గుత్తి వంకాయ కూరని సింగిల్ పేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, ఇలాచి, పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి ఇందులోనే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రొబ్బలు, సరిపడే సాల్ట్, కారం, పసుపు, 2 టమాటాలు చిన్నగా కట్ చేసినా కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని వంకాయలని 4 ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే ఉంచి ఇందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 10 మినిట్స్ పాటు వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న వంకాయలు వేసేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి వాటర్ ఇంకిపోయే వరకు ఉంచి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ.